భక్తి శ్రద్ధలతో ప్రభలు కట్టి దక్షిణామూర్తిని దర్శిస్తే పుణ్యం దక్కుతుందని ప్రతీతి. తిరునాళ్లకు ప్రభలను నిర్మించడం మనదైన అరుదైన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా ఇది కొనసాగుతూ వస్తోంది. భారీ ప్రభలకు కోటప్పకొండ తిరణాల పెట్టింది పేరు. మహాశివరాత్రికి లక్షలు వెచ్చించి ప్రభలు కట్టి చేదుకో కోటయ్య మమ్మాదుకో కోటయ్య అంటూ దైవనామస్మరణ చేస్తూ కొండకు వెళ్ళటం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా ఒక గ్రామం నుంచి 1 లేదా 2 ప్రభలు నిర్మించడం పరిపాటి. అయితే గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం ప్రభల నిర్మాణానికి పెట్టింది పేరు. ఈ ఒక్కచోటు నుంచే 9 ప్రభలు కోటప్పకొండకు తరలి వెళ్ళటం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు సొంతం చేసుకున్న పురుషోత్తమపట్నం గ్రామం మంత్రి విడుదల రజనీ గారి స్వగ్రామం. ఇక్కడ ఒకదానికి మించి మరో ప్రభను లక్షలాది రూపాయలు వెచ్చించి విద్యుత్ దీపాలు అలంకరించి అందంగా తీర్చిదిద్దుతారు. మహాశివరాత్రి సమయంలో కోటప్పకొండ ప్రభల నిర్మాణంలో పురుషోత్తమపట్నం వాసులు పూర్తిగా నిమగ్నమవుతారు. సుమారు 133 ఏళ్ల కిందట గ్రామం నుంచి ఒకే ఒక్క ప్రభను నిర్మించి తిరునాళ్లకు తీసుకెళ్లేవారని పెద్దలు చెబుతారు. తర్వాత కాలంలో క్రమేణా ఇళ్ల పేర్లతో ప్రభను నిర్మించి తిరునాళ్లకు వెళ్ళటం ఆనవాయితీగా మారింది. ఇక్కడ గ్రామ ప్రభతో పాటు విడదలవారి ప్రభ, తోట పుల్లప్ప గారి ప్రభ, బైరావారి ప్రభ, యాదవరాజుల ప్రభ, చిన్న తోటవారి ప్రభ, ఇవన్నీ భారీ విద్యుత్ ప్రభలు. తోట కృష్ణమ్మ గారి ప్రభ, మండల నేనివారి ప్రభ, బ్రహ్మం గారి గుడివీధి ప్రభ మధ్యస్థమైనవి. ఇందులో 6 భారీ విద్యుత్ ప్రభలు ఒక్కొక్కటికి 20 లక్షల పైబడి వెచ్చించి తీర్చిదిద్దుతారు. లైటింగ్ ఏర్పాటుకే ఒక్కో ప్రభకు 15 లక్షల వరకు ఖర్చు పెడతారు. తిరునాళ్లకు ముందు రోజు ప్రభలను రాతి చక్రాల బండ్లపై క్రేన్ల సహాయంతో యువకులు మోగులు చేతబట్టి భక్తి శ్రద్ధలతో నిలబెట్టే కార్యక్రమం చేపడతారు. ఇక్కడ ప్రభలను నిర్మించటం, వాటిని కోటప్పకొండకు తరలించటం ఒక యజ్ఞంలా కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా ఏటా క్రమం తప్పకుండా తమ సాంప్రదాయ ప్రభల నిర్మాణానికి ఎలాంటి లోటు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారు. ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తిరునాళ్ల నాటికి కొండ వద్దకు చేరుకోవటానికి సిద్ధం అవుతారు. శివరాత్రికి ఒకరోజు ముందు ఉదయం ప్రభలు శైవక్షేత్రం కోటప్పకొండలోని త్రికుటేశ్వర స్వామి సన్నిధికి బయలుదేరుతాయి. శివరాత్రి ఉదయం కల్లా కోటప్పకొండ వద్ద నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటాయి. పండగ రోజు రాత్రి దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో ప్రభలు వెలిగిపోతాయి. ప్రభల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శివరాత్రి అనంతరం ఉదయం ప్రభలన్నీ తిరిగి గ్రామానికి బయలుదేరతాయి. తిరిగి మరోసారి ప్రభలకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. కోటప్పకొండ తిరునాళ్ల రాష్ట్ర పండగ. పగలు ప్రత్యేక రంగులు, రాత్రిళ్ళు రంగురంగుల విద్యుత్ లైట్లతో ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు వెలిగిపోతాయి. ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో ప్రముఖ ఉత్సవాల్లో ఒకటిగా నిలిచే కోటప్పకొండ తిరణాలకు భారీగా భక్తులు వస్తారు. కోటయ్య సన్నిధికి భారీ విద్యుత్ ప్రభలు వస్తాయి. గురువాయపాలెం, కాకాని ప్రభలు, పురుషోత్తమపట్నం, కావూరు, కమ్మవారిపాలెం, కోమటినేనివారిపాలెం, అమీన్ సాహెబ్ వారిపాలెం, ఎడవల్లి, అప్పాపురం, మద్దిరాల, గోవిందాపురం, ఉప్పలపాడు గ్రామాల నుంచి ప్రభలు కొండకు బయలుదేరతాయి.